చదువుకున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు దేంట్లో విమోచన, పాపముల నుండి, సాధారణ అధికారముల నుండి. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ. అందుకనే ఈ కూడుకునే గుంపును ఏమంటారు అంటే, ఏమంటారు? సంఘము. పిలువబడిన వారు లేక ఏర్పరచబడిన వారు. దేంట్లోంచి పిలువబడిన వారు అంటే సాధారణ అధికారముల నుండి, పాప అధికారముల నుండి విడిపించబడిన వారు, ఏర్పాటు చేసుకున్న వారు. అనేక అర్థాలు వస్తాయి. కానీ సంఘంగా కూడుకొని దేవుణ్ణి మనం ఆరాధించాలి. సంఘంగా కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ క్రైస్తవుల్లో ఈరోజు జరుగుతున్న పెద్ద లోపం ఏంటంటే, మాకే చెప్తా, మా సంగతే చెప్తా. విజయవాడలో 11 గంటలకు ఆరాధన అనుకోండి, ఎన్నింటికి వస్తుంటారు? ఎంతనా చెప్పు. టైంకి వచ్చేవాళ్ళు 3 వంతులే, 1 వంతు లేట్. పనులకి వెళ్ళు, దూరం అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అందువల్ల వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. ఇలా వస్తుంటారు, 11:12 వస్తూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు. సిద్ధపాటు ఉండాలి ఆరాధనకి. మద్రాశాలలో రేపు పొద్దున ఏం చేస్తుంది? వాళ్ళ నుంచి ఏం చేస్తావు? ఆ బట్టలన్నీ ఎక్కడ ఉన్నాయో, ఇంకా మిగతా వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఏంటో అన్ని రాత్రికే సర్దు ఉంటుంది. పొద్దున 6కి ట్రైన్ కదా, ఈ రాత్రికే ప్రిపేర్ అవుతుంది. పొద్దున్నే గబక్కలు లేచి సూట్ కేసు చూసుకొని ట్రైన్ ఎక్కడమే, అక్కడే ట్రైన్లోనే బ్రష్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? సిద్ధపాటు. మీరే ఒక పెళ్లికి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు అని చెప్పండి నాకు. మీరు అందరూ చేసే పని ఏం చేస్తారు? శుభ్రంగా స్నానం చేసి, ఉన్న వాటిలో మంచి చీర కట్టి, తలలు దువ్వి, పూలు పెట్టి, ఆ పూలు పెట్టడం కూడా క్లాస్ దాకా ఎలాడేటట్టు పెట్టి, మళ్ళీ గాజులు మ్యాచింగ్ బాగుందో లేదో చూసుకొని, అటు ఇటు చూసి వీళ్ళు ఎండ ఏం చూసినట్టు ఒక గుట్టు పెట్టింది. నేను ఒక విగ్రహారాధకున్నాను అని అక్కడ చెప్పడం, వాటి నువ్వు కాదులే చెప్తున్నా. ఇవన్నీ చూసుకొని అప్పుడు బయలుదేరుద్దాం పెళ్ళి. లేదు ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు అంతే. మరి ఆరాధనకు నువ్వు ఎంతవరకు సిద్ధపడుతున్నావు? ఈరోజు ఆదివారం దేవుని ఆరాధించే రోజు, సర్వ ప్రపంచం పూజించి మహింపరిచే రోజు. మరి ఎంతవరకు నువ్వు సిద్ధపడుతున్నావు? మీరు పెద్దవాళ్ళైన క్రైస్తవుల్ని అడిగి చూడండి, వాళ్ళ ఆరాధనకి సిద్ధపడతారు. ఎందుకంటే దేవుడు ఈరోజు నాతో ఏ వాక్యంతో మాట్లాడతాడో, ఏమని హెచ్చరిస్తాడో, లేక నాకు ఇంటి గద్దింపు వస్తుందో సిద్ధపడి ప్రార్థన చేసుకుని వస్తారు. ఎందుకంటే దైవజనుడు అది సొంతంగా చెప్పేది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపితులై చెప్పేది. కానీ నాకు ఏ హెచ్చరిక వస్తుందో, ఏ ఆదరణ వస్తుందో, ఏ గద్దింపు వస్తుందో సిద్ధపడి వస్తారు ప్రార్థనకి. మరి మీరు ఎలా సిద్ధపడుతున్నారో నాకు తెలియదు. నేను అక్కడి నుంచి మనుషుల్ని పంపిస్తున్నాను, ఇక్కడ మీరేం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి కట్టి వెందిని మళ్ళీ వచ్చినా మీకు తేరదు. ఇదేనా మీ సిద్ధపాటు? ఎందుకైనా మీరు వచ్చేది? ఇంకోసారి అలాంటి జరిగితే నేను క్షమించను, సహించను, ముందే చెప్తున్నా. దూరం నుంచి వచ్చేవాళ్ళ మాకు లేట్ కావాలి, ఎక్కడున్నా మీకెందుకు లేట్ అవుతుంది? ఏ రామారావు నువ్వు వయసులో పెద్దోడి మీద మాత్రం చెప్పకూడదా వీళ్ళకి? ఒక టైం అంటే టైం. దీనికే మీరు సిద్ధపడకపోతే ప్రభు రాకడికి ఏమి సిద్ధపడతారు? నాకు చెప్పండి.
10 మంది కన్యల గురించి మీకు తెలుసా కదా, విన్నారు ఎన్నోసార్లు. ఎంతమంది లాగా వెళ్ళారు పెళ్లిలోకి? మిగతా 5 ఏమయ్యారు రాణి? సిద్ధపడలేదు వాళ్ళు. మరి మీరు? నేను ఇందాక అదే గోపిని అడిగాను, ఎవరైతే ముందు వచ్చినప్పుడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, మాకు టైం సేవ్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు పాడలేదు? జాన్సన్ అది అడిగాను, ఈయన అది అడిగాను. ఆయనేమో తూర్పు పాకిస్తాన్కి వెళ్ళాడు, అక్కడి నుంచి ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. 1 అరగంట ముందు బయలుదేరి రావచ్చుగా. ఇక ఈ ప్రేమ ఉన్నాడు, అటు కూర్చొని లెక్కలేసుకుంటుంటాడు. సిద్ధపడలేదు మీలో. ఏదో అలవాటు ఆచారంగా వస్తున్నారు, కాసేపు కూర్చుంటున్నారు, ఆ రొట్టె నోట్లు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఆదివారం నా తండ్రిని ఆరాధించే రోజు, పూజించే రోజు. నేను సిద్ధపడి వెళ్తాను ఆయన సన్నిధికి. ఏ వాక్యంతో నాతో మాట్లాడతాడో, ఏ హెచ్చరిక నాకుందో, ఏ ఆదరణ నాకుందో అనే ఉద్దేశంతో మీరు ఎవరైనా వస్తున్నారా? అందరూ కలిసి ఏం చేయాలి? మొట్టమొదటి మనం చేసే పని ఏంటి? మాట్లాడండి. మరి మీరు ఆ పని చేశారా అందరూ ఈరోజు? సరే, వాళ్ళ నేను వస్తున్నాను కాబట్టి భయంతో వచ్చేసారు. ప్రతి వారం సంగతి. మీ స్తుతి యాగం ఏం చేస్తుంది? దేవునికి ఏం చేస్తుంది? స్తుతి యాగము అర్పించువాడు నన్ను. అందుకే రేపు వారం నుంచి 1 వారం గోపి, 1 వారం జాన్సన్. నేను దూరం నుంచి వస్తున్నాను తాత, పంచర్ పడిన తాత, బండ్లు ఇట్లాంటి నేను ఒప్పుకోను. జాతానై వాళ్ళంటే నేను వస్తున్నాను కాబట్టి సాయంకాలం ఆరాధన. ప్రతి వారం 11, ఎగ్జాక్ట్ 11. మీకు నేను మొన్నే చెప్పాను కదా, 11ంటికి వెళ్ళి సిద్ధపడకపోతే వచ్చేసేయండి. ఏమి స్పేర్ చేయదు ఎవరిని. దేవుని వాక్యం ముందు అందరూ సమానమే. ఎందుకంటే 1 తిమోతి పత్రిక 3:14. 1 తిమోతి పత్రిక 3:14. 1 తిమోతి పత్రిక 3:14. శీఘ్రంగా నీ వద్దకు వస్తానని నిరీక్షిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతితో, శీఘ్రముగా నీ వద్దకు వస్తానని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలనని అది వ్రాయిచున్నాను. వ్యక్తిగతమైన ప్రేమలు ఉండేది వేరే విషయం. ఇక్కడ ఉన్నంతసేపు నేను ఒక దైవజనుడిని, మీరు బాప్తిసం పొందిన విశ్వాసులు, అది గుర్తుంచుకోండి. మా తాతయ్య కదంట్లే, మా చిన్నానే కదంట్లే, అవి తీసి అవతలు పెట్టండి. తాతను చిన్న. ఎందుకంటే తీతు పత్రిక 2:15 చూడండి. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు నుండుము. 1:15 అనుకుంటా చూడండి. 1:15 చూడు. కఠినముగా గద్దింపుము. పయనించదు అయ్యా. 14 చదువు. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము. అదుగో స్వస్థత ఎక్కడ రావాలో మీలో? ఎక్కడ రావాలి రాని? కరోనా వస్తే వచ్చే స్వస్థత కాదు, జలుబు చేస్తే వచ్చే స్వస్థత కాదు,
విశ్వాసములో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా విశ్వాసములో స్వస్థత రావాలి. అందుకే క్రైస్తవులైన వాళ్ళు ఆదివారం కూడుకుంటారు. కూడుకొని దేవుని మహింపరుస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. అందుకే యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. అది దేవుడు ఏమై ఉన్నాడంట? ఆయన ఒక రక్త మాంసం కలిగిన మానవుడు కాదు, ఒక శరీరంతో ఉన్నవాడు కాదు. ఆయన ఈ రూపంలో ఉంటాడని చెప్పడానికి మిగిలేదు. ఆత్మ అంతే. నాలాగా నీలాగా ఇంత ఎత్తుంటాడనో ఎంత రంగు ఉంటాడో ఇవన్నీ ఉంటాయి. మొన్న ఒకసారి ఒక వారం కిందట ఒక ఆమె నాతో మాట్లాడతా, అయ్యా నేను గుళ్ళోనే పడుకుంటానయ్యా, కోగొంట్లోనే గుళ్ళోనే పడుకుంటానయ్యా, రాత్రి 2 గంటలప్పుడు దేవుడు వచ్చి నాతో మాట్లాడతాడయ్యా. నా గుండె బయలుపోయింది. రాత్రి 2 గంటలప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు ఎంతో దొంగలాగా. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చక్కగా వివరించేద్దామని ఊరుకున్నాను. దేవుడు ఎప్పుడు వచ్చి ఏదో మాట్లాడతాడు చెప్తాడని అనుకోకండి. దేవుడు ఎప్పుడు సరాసరి రాడు, మాట్లాడడు. ఆ మాట్లాడే సమయం పోయింది. ఎప్పుడు మాట్లాడాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన చదువు, నీకంటే ముందు చదివాడు. చదువు. పూర్వకాలమందు అంటే ఎప్పుడు? యేసు ప్రభు శిలువ బలియాగానికి ముందు. యేసు ప్రభు శిలువ యాగానికి ముందు, బలియాగానికి ముందు, పూర్వకాలం ముందు నానా సమయం అప్పుడు మాట్లాడాడు. రాత్రి లేదు, పగులు లేదు, తెల్లవారుజాము లేదు. నానా సమయముల్లోనూ నానా విధములుగా, నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడే దేవుడు. అందుకే బైబిల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. సరాసరి ఏ మానవుడి ద్వారా దేవుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ప్రవక్తల ద్వారా. మోషే ప్రవక్తే, యెహోషువ ప్రవక్తే, దానియేలు, మరి పేరేది, సమూయేలు, దావీదు, ఇర్మియా, వీళ్ళందరూ ప్రవక్తలే. అందుకే అంటున్నాడు పూర్వకాలములో నానా సమయములలోనూ నానా విధములుగాను మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా. ఆ కుమారుని మాటలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? నీ చేతిలో ఉన్నాయి. ఆ కుమారుడు మాట్లాడిన మాటలు నీ చేతిలో ఉన్నాయి. అవి నువ్వు చదువుకున్నప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చదువుకున్నాను కూర్చున్నావు అనుకో, ఎవరు మాట్లాడుతున్నారు నీతో అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నువ్వెప్పుడు మాట్లాడతావు దేవుడితో? ప్రార్థన చేసుకునేటప్పుడు. ఇది దేవునికి మనకు ఉండే సంబంధం. నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. నువ్వు వాక్యం చదువుకుంటున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడతావు. అది అందుకే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అంటే ఒక ఆకారం కానీ ఒక రూపం కానీ లేడు. తనంతట తానుగా ఉన్నవాడు. తనంతా తానుగా ఉన్నవాడు. లోకంలో ఈ దేవతలు అయితే ఎవడో ఒకటి చేశాడు, కొన్నాళ్ళు పోతాయి. హిందువులను అడగండి, ఆ దేవుడు అవతారం ధారించాడు, రకరకాలుగా జరుగుతారు. మరి ఈయన
అలా కాదు. ఈయన అవతారం మారేవాడు కాదు, ఇంకోటి కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు చెందేవాడు కాదు. కానీ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన బైబిల్లో ఒకటే చెప్తుంది, హీజ్ ఎ సోల్, ఆత్మ. ఇక దాని గురించి ఏమీ లేవు. ఈ రంగులో ఉంటాడు, లేకపోతే ఇంత ఎత్తుంటాడు, ఇంత పొడుగు ఉంటాడు, ఇవన్నీ ఒట్టి సొంత మాటలు. తల సొక్కేసుకొచ్చి కనపడ్డాడు, కొంగి ధరవేసుకొచ్చి కనపడ్డాడు, ఆ ప్రశాంత్ అంటుంది నా కళ్ళలో కనుక గొర్రెపిల్లలో ఎత్తుకొని కనపడ్డాడు అంట. ఇవన్నీ శుద్ధ తప్పు, నమ్మకండి. సాధారణుడు మనల్ని మోత కొట్టించే విధానం ఇది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్యన్న దేవుని ఎలా ఆరాధించాలి? ఏ ఆత్మతో? రైట్, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. నీలో ఉన్న ఆత్మతో కాదు, పరిశుద్ధాత్మతో. మొట్టమొదట పరిశుద్ధాత్మతోను, రెండోది ఆత్మతోను, సత్యము. నువ్వు ఆరాధనకు బయలుదేరినప్పుడు, లేక పొద్దున్నే కానీ ఆదివారం పొద్దున్నే కానీ ఓ ప్రార్థన చేసుకో. దేవా, రేపు ఆదివారం నీ సన్నిధిగా నేను వెళుతున్నాను, నిన్ను నేను ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుని నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుని నాకు సహాయం చేయి. ఆత్మతోను, రెండోది సత్యముతోను. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? నేనే మార్గమును సత్యమును. మనం చెప్పడానికి చచ్చిపోతున్నారే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవమై ఉన్నాడు. కానీ సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. కానీ దేవుని నువ్వు ఆరాధించడానికి నీతో పాటు ఇద్దరు కావాలా. ఎవరెవరు? మీ భార్య భర్త కాదు, లేక నీ పిల్లలు కాదు. ఎవరెవరు? పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసు. మీ ముగ్గురు కలిసి ఆరాధిస్తే అది దేవునికి ప్రీతికరమైంది. ఇది దీంట్లో ఉన్న అసలు రహస్యం. తండ్రిని నువ్వు ఆరాధించాలి. నీకు తోడుగా ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి, ప్రభు అయిన యేసు ఉండాలి. అదే మనం ఒక్కొక్కసారి పాడతాం, ఎవరు పాడని గీతములను యేసుతో. ఎందుకు ఆయనలో ఎందుకు పాడతాడు? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావో, సిద్ధపడి వచ్చావో, ఆయన కూడా నీతో వస్తాడు. నువ్వు పాడుతున్నప్పుడు ఆయన పాడతాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. ఒక్కోసారి ఇక్కడ కూర్చుంటాం, పుస్తకం తీస్తాం, ఏదో ఆలోచన చేస్తుంటాం. ఆ దయామణి కింద వచ్చిన పైకి, పైకి కిందకు పాడుతుంటది. పొరపాటు అయిందంట. అందుకే మన మనస్సును, మన హృదయాన్ని, మన ఆలోచనలను దేవుని వాక్యం మీద లగ్నం చేయాలి. దావీదు అదే అడిగాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఒక్కోసారి మా డేవిడ్ గారే పాటలు పాడేటప్పుడు కింద వచ్చిన పైకి పాడతాడు, పైన కిందకు పాడతాడు. నేను ఎటు చూసేసరికి గజగజలాడతాడు. అప్పుడు ఏంటంటే మన మైండ్, మన మనస్సు మన స్వాధీనంలో లేదన్న మాట. ఏదో ఆలోచిస్తూ ఉంటుంటాం. అందుకే నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆలోచనలను దేవుడి మీద లగ్నం చేయి. ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ఆరాధించడానికి వచ్చావు. ఆరాధించడం అంటే పూజించడం, మహింపరచడం. ఎవరు ఆరాధించాలి? పాపములో నుండి విమోచింపబడిన ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. పాపములో నుండి విమోచింపబడిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఏం చేస్తాం? ఒంట్లో బాగలేదనో, తలనొప్పి ఉందనో,
కడుపు నొప్పి ఉందనో, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు. ఈ కారణం చేత ఆరాధనలో వెనుకబడుతున్నాం. నాకు ఈరోజు సంతోషం ఏంటంటే, సోదరుడు సత్యనారాయణ భార్య మీనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఆరాధన. ఆ అమ్మాయి ఉదయం ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది, పొద్దునే సెలవు ఉండదు. అందుకని నిన్న ఆరాధనకి ఎటు పోలేదు కదా, నేను వస్తాను నీ బండి మీద గుంటూరు ఆరాధనకి వచ్చింది వాళ్ళ ఆయనతో కలిసి. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే, దేవుని భయం మనలో ఉన్నప్పుడు, దేవుని భయం నీలో ఉన్నప్పుడు నువ్వు ఆరాధనకు వెనుకబడవు, సిద్ధపడతావు. ఇప్పుడు చదవండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5:1 వచనం. ప్రసంగి 5:1 వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అది సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏం ఆలకించాలి? నా మాట నీ మాటలు కాదు, దేవుని మాటలు. ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, ఏ వాక్యం ద్వారా నన్ను గద్దిస్తున్నాడు, ఇట్టి వాక్యం ద్వారా నేను ఈరోజు ఆదరణ పొందుతున్నాను. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు మనలో ఉన్న లోపాలన్నీ బయటపడతాయి. ఒక ఆమె ఓ రాత్రి మొగుడితో కలిసి సంతోషం అనే సినిమాకి వెళ్ళింది చాలా రోజుల కిందట. ఏమో అభిమానులు కూడా ఒకటి ఏడే ఇదైతే మళ్ళీ ఏడ అభిమానులు ఆ సినిమాకి వెళ్ళింది. రెండో ఆదివారం నేను వాక్యం చదువుతా, కామన్గా చెప్పుకుంటూ పోయాను. నేను ఆ సినిమాకి వెళ్ళిందని నాకు తెలియదు. ఏం దోచు బైబుల్ చదవడానికి మనకి ఇదంట, కానీ సంతోష సినిమాకైతే వెళ్తాం. నా గురించి ఎవరో చెప్పారు, నా గురించి అయ్యగారు చెప్పాడు. ఇక అంతే, కన్నెర చేసేసింది రాణి. నేను సినిమాకు పోతే నన్ను ఒకదాని మించి గర్తించవచ్చు కదా, అందరిలో చెప్పాడు. నాకు అసలు సినిమాకు పోయింది తెలియదు. అంతేకాదు, పాత నిబంధనలో స్త్రీ పురుష వేషం వేయకూడదని ఉంది ధర్మశాస్త్రంలో. స్త్రీ పురుష వేషం వేయకూడదు. ఇప్పుడు వేస్తున్నారే ప్యాంట్లు, షర్ట్లు, టైట్ ప్యాంట్లు ఇవి ఒళ్ళంతా కనపడేటట్టుగా. నేను ఆ రోజు వాక్యం చదువుతా ఆ మాట చెప్పాను. నా కర్మ కొద్ది మా పక్కింట్లో ఒక ఆమె ఉండేది, ఆమె కూతురు ఆ రోజే వేసుకుందంట. కాదు, వరం జ్యోతి కూతురు ఆ రోజు చేసుకుందాడు. నాకు సత్యంగా తెలియదు ఆ బిడ్డ చేసుకుందని. నేను రొటీన్గా చెప్పుకుంటా పోయా. ఇంకంతే, ఆమె వాళ్ళమ్మ ఇద్దరు పటపట పళ్ళులకు ముసలు పడుతున్నారు నా మీద. ఎప్పుడు వేసుకుంది మా పిల్లలు వాళ్ళు వేసుకుంది. అయ్యగారు వాక్యంలో చదువుతున్నాడు, ఆయన దైవజనుడు కదా, పిలిచి అచ్చరించవచ్చు కదా, బైబుల్లో ఉంటే ఉందేమో మాకు తెలియదు. అంతమందిలో పెట్టుకుంటాడు, ముసలు పడుతున్నారు పాములాగా. కాదు, దైవజనుడు పలికే ప్రతి మాట దేవుని మాట. ఇక్కడ ఒట్టాడు రాజ్ కుమార్, ఒట్టోడే. పలికించేవాడు దేవుడు, పలికేవాడు వాడు. అది గుర్తుంచుకోండి. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్యున్న దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతో. కానీ ఎటువంటి ఒకటే గుర్తు, పరిశుద్ధాత్మతో మీరు ఆరాధిస్తే మీరు ఆరాధించారో లేదో ఎట్లా తెలుస్తుంది? అమ్మా, కన్నీరు వస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళి మీరు ఏ పని చేసుకున్నా కూలి రాగాలు తీస్తారు. అదే గుర్తు. అవునా? అవునా? పరిశుద్ధాత్మని కలిగి ఆరాధిస్తే మీరు పని చేసుకుంటా కూడా పాటనే చేస్తా ఉంటారు. అంతెందుకు,
పసి బిడ్డలను చూడండి, వాడు కడుపు నిండినాక వాడు దేవుని స్తుతిస్తాడు. ఎలా స్తుతిస్తాడో చెప్పండి. మనం అనుకుంటాం ఏంటి కదవా ఏదో ఏదో అనుకుంటాం. కాదు, ఈయన పట్ట ఫుల్లుగా ఉంది అరక్క కాదు. ఆ పసిబిడ్డలు దేవుని స్తుతిస్తాడు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మను స్తుతిస్తుంది. ప్రపంచములో సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుణ్ణి మహింపరుస్తుంది. మహింపరచని దేవుడు మానవుడే. కనుక దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్యన దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? పాపములో నుండి విమోచింపబడిన ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. కానీ అన్ని బాగానే ఉన్నాయి. నేను వచ్చినప్పుడు కాదు, నేను రానప్పుడు మీలో ఎంతమంది సగం ఆరాధనైనా వస్తున్నారు. ఆరాధన జరిగేటప్పుడు ఒకసారి పోవటం, రొట్టించేటప్పుడు ఒకసారి పోవటం. ఏంటిది? క్రమశిక్షణేనా? మళ్ళీ చదువు. 1 తిమోతి పత్రిక 3:14. 1 తిమోతి పత్రిక 3:14. శీఘ్రంగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులు వాయిస్తున్నాను. జీవము కలిగిన దేవుని సంఘం అంటే ఇది జీవము లేనిది కాదు, జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘంలో ఎంతమంది అయినా కావచ్చు, 10 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. దానికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంది. కేవలం నేను వస్తానంటే కాదు. ప్రతి ఆదివారం వాళ్ళు వచ్చేసరికి మీరు ముందుండాలి. వాళ్ళు సిగ్గుపడాలి మిమ్మల్ని చూసేమో, మేమే లేట్ చేసాము, వీళ్ళు వచ్చారే. సిద్ధపాటు. ఆ సిద్ధపాటు లేకపోతే ఖాళీ. అంతేకాదు, కొంతమంది ఉంటారు సగం ఆరాధన అయినాక వస్తారు, లేక రొట్టిచ్చేటప్పుడు వస్తారు. మీలో కూడా ఉన్నారు ఆ బ్యాచ్. ఇంటికి వెళ్తారు, మీ పనులు చూసుకుంటారు, తీర రొట్టికి పాట పాడుతున్నప్పుడు అప్పుడు వస్తారు. ఇలాంటివన్నీ మానేసి భయం ఉండాలి. దేవుడు అంటే దేవుని భయం మీలో లేదు, అందుకే మీరు ఇటు తయారయ్యారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం తర్వాత ఎవరు చెబుతారు? దీర్ఘాయువుకు కారణము. నీకు ఆరోగ్యం చేకూరుస్తుంది. అది ఏ కరోనా నీకు రాదు, ఏ జరగదు, ఏ ప్రమాదం నీకు ఉండదు. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇర్మియా గ్రంథం అనుకుంటాను,